10:30 అయిందంటే బిర్లా A1 ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ వచ్చేసింది. ఎస్. సో ఇప్పుడు అంటే మీ ఉద్దేశంలో 9:30 అవగానే రిమోట్ ఈ ఛానల్ పెట్టేసుకుని పక్కకు పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ కూడా అదిరిపోయే ఐటెంలు మీ ముందుకు రాబోతున్నాయి. ఐటెంలు అంటే క్లబ్లో ఐటెంలు కాదు, మా కామెడీ క్లబ్లో అదిరిపోయే కామెడీ ఐటెంలు. సో ఆ ఐటెంలన్నీ చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి అదిరిపోయే AR రెహమాన్ రేంజ్ దాటి మ్యూజిక్ అందించడానికి మా టీము ఉన్నారు. ఇక అసలు సిసలైన వాళ్ళు, మ్యూజిక్ వస్తుంది, కామెడీ పండుతుంది, కానీ అదిరిపోయే సౌండ్ రావాలి. అంటే నవ్వితే ఆ సౌండ్ ఓన్లీ అక్కడి నుంచే వస్తుంది. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హేమ గారు. ఆదాబ్, ఇవాళ ఆదావా? ఆహా ఆహా, వెరీ గుడ్, సూపర్. ఆవిడ హాయ్ హెలో కూడా స్మైల్తోనే ఇచ్చారు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మా బిర్లా A1 ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ మొదలెడదాం. కానీ ప్రతి షోకి కిక్ ఉండాలి. నాకు కిక్కు దొబ్బితే అస్సలు ఇష్టం ఉండదు. ఏం మాట్లాడుతావు? ఎందుకంటే ఇందాక వేసింది ఇప్పుడు ఎక్కుతుంది. ఎందుకో ఆయన పక్క నుంచి ఉంటేనే వాసనగా ఎక్కేస్తుంది నాకు. ఆ వాసన ఆయన తాగిన దానికి రాదు, ఆయన యాక్ట్ చేస్తే మనకు వస్తుంది. అరే రే రే ఎవరా? ఆయన యాక్ట్ చేస్తేనే మనకి కిక్ ఎక్కుతుంది. అంటే ఆయన ఈ స్టేజ్ మీదకి వస్తే మా క్లబ్ లో అందరూ ఊగుతారు. వావ్, లెట్స్ వెల్కమ్. అందరూ ఊగడానికి సిద్ధంగా ఉండండి. నేను ఇప్పుడు పిలుస్తా ఒక ఆయనని. అన్నా తాగబోయే రమేష్ సార్ ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ లో సరికొత్త మెంబర్ యాడ్ అయ్యారు. ఇప్పుడే లైఫ్ టైం మెంబర్షిప్ కార్డు ఇచ్చేసాం ఆయనకి. రమేష్ గారు, మీ మాటల్లో మా కోసం ఎదురా ఏమన్నా యాక్టింగ్ చేస్తావు తెలుసా? నువ్వు సంపుతావు తెలుసా, నీ యాక్టింగ్ సంపుతావు. సీరియస్ గా? అరే ఎక్స్ప్రెషన్ కూడా చూసావా? చెప్దాం అనుకుంటా. చెప్పినట్టు అంటే నీ ఫస్ట్ సినిమా అన్నా నేనైతే థియేటర్ లో. అరే సీరియస్ గా అండి, నేనే చూసా. అసలు ఏం యాక్టింగ్ కొట్టాలనుకున్నా కొట్టేసి ఆ డైలాగ్ మాత్రం చాలా బాగుంది. ఆయన ఏదో చెప్దాం అనుకుంటున్నారు, చెప్పనిద్దాం. ఓకే సార్, చెప్పండి సార్. ఎక్కడికి వెళ్తున్నారు? సార్ ఇక్కడే సార్. మరి చెప్పండి చెప్పండి. రెడీయా? యాక్షన్. మరి దండాలు పెట్టుకోండి సార్, అంత పెద్ద వాళ్ళ సార్. మాట్లాడతారా? చెప్పచ్చు కదా సార్. మళ్ళీ మళ్ళీ కౌంట్. బిర్లా A1 ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ లో ఇప్పుడే విచ్చేశారు తాగుబోతు రమేష్ గారు. కానీ కొంచెం మొమాట ఎక్కువ ఆయనకి. మేము దాని నుంచి మాట్లాడండి అంటే ఆయన పాపం లాస్ట్ లో మాట్లాడుతా అన్నారు. ఆ సైలెంట్ గా సోఫాలో కూర్చున్నప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ చూసారా? లెట్స్ బిగిన్ అవర్ షో.